గోవింద దామోదర స్తోత్రం. ఈ స్తోత్రము బిల్వమంగళ ఠాకూరను గొప్ప కృష్ణ భక్తునిచే వ్రాయబడినది. ఇది 71 శ్లోకములతో కూర్చబడినది. ఈ బిల్వమంగళ ఠాకూరు దక్షిణ భారతదేశంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఉన్నత కుటుంబంలో జన్మించిన దురలవాట్లకు లోనైనాడు. చింతామణి అను వేశ్య పట్ల మక్కువ పెంచుకొని నిరంతరము ఆమెతోటే జీవితమంటూ జీవింపసాగాడు. అతను దురలవాట్లకు ఎంతగా బానిసయ్యాడంటే వాళ్ళ తండ్రి గారి శ్రాద్ధ సరోమణి రోజు కూడా ఆ వేశ్యను చూడకుండా ఆమెను కలవకుండా ఉండలేకపోయాడు. శ్రాద్ధ సరోమణి అయిన వెంటనే వర్షం పడుతున్నా ఆగక ఆ వేశ్యాగృహానికి వెళ్ళాడు. ఆమె ఇంటికి వెళ్ళాలంటే నదిని దాటాల్సి ఉంది. పెద్ద వర్షం కారణంగా నదిని దాటుటకు పడవ నడిపేవాళ్ళు కూడా ఎవ్వరూ రాలేదు. బిల్వమంగళుడు వేశ్యా విరహాన్ని తట్టుకోలేక నదిలో తేలుతూ వస్తున్న ఒక శవంపై ఎక్కి అవతలి ఒడ్డుకు చేరి వేశ్యాగృహానికి చేరాడు. ఆమె భవనం యొక్క పై అంతస్తులో ఉండేది. పైకి ఎలా పోవాలి అని ఆలోచిస్తూ ఆ చీకటిలో తాడులాగా వేలాడుతున్న దాన్ని ఆసరాగా చేసుకొని పైకి ఆమె వద్దకు చేరాడు. తర్వాత పరికించి చూడగా పాము అని గుర్తించాడు. మోహావేశములో ఏదీ గుర్తించలేకపోయాడు. బిల్వమంగళుని చూసిన ఆ వేశ్య, ఇంత వర్షములో చీకటిలో ఎందుకు ఇంత శ్రమపడి నన్ను కలవడానికి వచ్చావు అని, నా మీద ప్రేమనా లేక ఈ దేహం మీద ప్రేమనా అని ప్రశ్నించింది. నిన్ను చూడండి కలవంది ఒక్కరోజు కూడా ఉండలేకున్నానని సమాధానమిచ్చిన బిల్వమంగళుడితో, చీము రక్తము మలమూత్రాదులతో నిండి ఉన్న ఈ దేహం మీద చూపిస్తున్న ఆసక్తిని ఆ భగవంతునిపై చూపించిన మీరు గొప్ప భక్తులు అయి ఉండేవారు కదా అని నీతిబోధ చేసిన వేశ్య పలుకులు బిల్వమంగళుడిలో గొప్ప మార్పును తెప్పించింది. అతను ఆత్మవిమర్శ చేసుకొని అప్పుడే కృష్ణుని ప్రార్థించుటకు బృందావనం బయలుదేరాడు. దారిలో ఒకరోజు విశ్రాంతి కొరకై ఒక బ్రాహ్మణుని ఇంటిలో బస చేశాడు. ఆ రోజు ఆ ఇంటిలోని బ్రాహ్మణుని భార్య తలార్చుకుంటూ ఉంటే చూసి మోహపరసుడైనాడు. కొంతసేపు ఆలోచించుకుని ఆమె దేహమును చూడగానే, నేను మోహానికి గురి అయ్యాను, నాకు ఈ దేహంపై మోహం పోలేదు అని ఆత్మవిమర్శ చేసుకొని, ఈ కళ్ళు ఉంటే కదా నేను ఈ మోహానికి గురి అయినది అని తలచి తన కళ్ళును తానే పొడిచి వేసుకొని గుడ్డివాడు అయ్యాడు. అక్కడ నుంచి బృందావనము చేరి బ్రహ్మకుండు వద్ద కృష్ణ భజన చేస్తూ కొంతకాలం గడిపాడు. నిరంతరము కృష్ణనామము చేస్తూ గొప్ప భక్తుడైనాడు. ఎంత గొప్ప కృష్ణ భక్తుడయ్యాడంటే స్వయముగా శ్రీకృష్ణ పరమాత్మయే వచ్చి సేవలందించేంతటి వాడు అయ్యాడు. అనగా శ్రీకృష్ణుడే స్వయముగా వచ్చి చేయి పట్టుకొని నడిపించడం తినిపించడం చేసేవాడు. కానీ ఆ చేసేది కృష్ణుడే అని బిల్వమంగళ వారికి తెలియదు. తన స్థితికి చూసి ఆ వ్రజవాసీలోని వారు ఇలా తనకు సేవలు అందిస్తున్నారని తలచాడు. రోజు తనకు సాయం చేసే ఆ వ్యక్తి ఎందుకో రాలేదు అని తలచాడు. ఎందుకు రాలేదా అని ఎదురు చూస్తూ ఉంటే వేణుగానం వినపడింది. తర్వాత మెల్లగా వచ్చి ఎవరో వచ్చి చెయ్యి పట్టుకోగానే ఆ పట్టుకున్నది సాక్షాత్ ఆ కృష్ణ పరమాత్మేనని గుర్తించాడు. ఇన్ని రోజులుగా నాకు సేవలందిస్తున్నది ఓ గిరిధారి నువ్వేనా అని ప్రశ్నించగా కృష్ణుడు చేతిని వదిలి పారిపోగా బిల్వమంగళుడు, ఓ కృష్ణ, నా చేయిని వదిలి వెళ్ళావు గాని నా మనసులో నుండి పారిపోగలవా అని ఆర్ద్రతతో ఆసువుగా కొన్ని స్తోత్రాలను వ్రాశారు. ఆ స్తోత్రములలో ఒకటి ఈ గోవింద దామోదర స్తోత్రము. ఇవి కాక శ్రీకృష్ణ కర్ణామృతము, చౌరాగే పురుషాష్టకము మొదలైన స్తోత్రాలు ఎన్నో కృష్ణునిపై వ్రాశాడు. ఆయన గుడ్డివాడు అయినప్పటికీ
ఏ లీలలను అయితే తను స్మరిస్తూ అనుభవిస్తున్నాడో ఆ లీలలనే ఆయన పదరూపం చేశాడు. భక్తులలో 3 రకాలు వారున్నారు. 1 ప్రాకృత భక్తులు, 2 మధ్యమ భక్తులు, 3 ఉత్తమ భక్తులు. ఈ బిల్వమంగళ ఠాకూర్ వారు మొదట్లో దుర్వ్యసనాలకు లోనైన సాధనతో ఉత్తమ భక్తుల స్థాయికి ఎదిగాడు. ఈ గోవింద దామోదర స్తోత్రమును పఠనము మరియు పారాయణము చేయుట వలన అదృష్టం కలిసి వస్తుంది. తప్పక దీనిని పారాయణము చేసి ముక్తిని పొందండి. జై శ్రీకృష్ణ. శ్రీ బిల్వమంగళ ఠాకూర్ విరచిత గోవింద దామోదర స్తోత్రం ప్రారంభం. అగ్రే గురుణామధ పాండవానాం దుశ్శాసనేన హృతవస్త్రకేశ కృష్ణా తదా క్రోశదనన్యనాథ గోవింద దామోదర మాధవేతి. శ్రీకృష్ణ విష్ణు మధుకైటభారే భక్తానుకంపిన్ భగవన్మురారే త్రాయస్వ మాం కేశవలోకనాథ గోవింద దామోదర మాధవేతి. విక్రేతు కామా కిల గోపకన్యా మురారి పాదార్పిత చిత్తవృత్తి లజ్జాధికం మోహవసాదవోచ గోవింద దామోదర మాధవేతి. ఉలూఖలే సంభృతతండులాంశ్చ సంఘట్టయంచో ముసలైః ప్రముగ్ధాః గాయంతి గోప్యో జనుతానురాగా గోవింద దామోదర మాధవేతి. కాచిత్కరాంభోజపుటే నిషణ్ణం క్రీడాసుకం కిం సుకరక్తతుండం అజ్జాపయామాస సరోరుహాక్షి గోవింద దామోదర మాధవేతి. హరి ఓం తత్సత్. కృష్ణం వందే జగద్గురు.